పిల్లలు ఎలా ఉన్నారు? ఇవాళ మీకు మరొక మంచి కథ చెప్తాను. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు సింహపురి. ఆ రాజ్యానికి వీరసింహుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా పెద్ద వీరుడు అనమాట. అయితే ఆ వీరుడి దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. బోలెడుమంది మంత్రులు ఉంటారు కదా రాజుల దగ్గర. అలాగే అందులో ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి పేరు బుద్ధి చతురుడు. అయితే ఒక్కసారి మహారాజు గారు సభలో మంత్రులందరితోటి అన్నట్ట, చూడండి నా దగ్గర బోలెడంత ధనం ఉంది. మన భాండాగారం అంటే ఏంటి తెలుసా? ట్రెజరీ. మన భాండాగారంలో బోలెడంత ధనం ఉన్నది, అంటే గోల్డ్ ఉన్నది, రకరకాల వజ్రాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి. అంటే ఏంటో తెలుసా? డైమండ్స్ ఇలాంటివన్నీ అనమాట. మంచి విలువైన ఆభరణాలు అన్నీ ఉన్నాయి. నా దగ్గర బోలెడంత సంపద ఉన్నది. కాబట్టి ఈ ప్రపంచంలో అందరికన్నా నేనే కదా గొప్ప రాజుని అని అంటాడు. మిగతా మంత్రులందరూ, అవును మహారాజా, మీరు కరెక్ట్గా చెప్పారు. మీ దగ్గర ఉన్నంత ధనము, మీ దగ్గర ఉన్నంత సంపద ఈ భూప్రపంచంలో ఇంకెవ్వరి దగ్గర లేదు. మీకన్నా గొప్ప రాజు అసలు ఈ భూప్రపంచంలో లేనే లేడు అని మిగతా మంత్రులందరూ పొగుడుతారు. కానీ ఈ చతురుడు ఉన్నాడు కదా మంత్రి, అతను మాత్రం మౌనంగా ఉంటాడు, ఏమీ మాట్లాడు. అప్పుడు రాజు అతన్ని చూస్తాడు. ఏమిటి బుద్ధి చతురుడు ఏమీ మాట్లాడడం లేదు అని చెప్పి ఆ చతురుడిని అడుగుతాడు, ఏమిటి నువ్వేం అనడం లేదు అని. అప్పుడు ఆ చతురుడు అంటాడు, మహారాజా, మీకు అసలు ఉన్నటువంటి నిజమైన సంపద భాండాగారంలో లేదు. మీరు నాతో పాటు వస్తే నేను మీకు చూపిస్తాను అంటాడు. అవునా, అదేంటి అలా అంటున్నాడు అనుకుని, సరే పద వెళదాం అన్నాడు. అంటే ఆ చతురుడు అన్నాడు, అలా కాదు మహారాజా, ఇలా కాదు, మనం మారు వేషాల్లో వెళ్దాము అని. మారు వేషాలంటే ఏంటో తెలుసా? వాళ్ళు రాజుగారు ఎలాగ కిరీటం అవన్నీ పట్టుకొని, అవన్నీ పెట్టుకొని, కత్తి అవన్నీ పట్టుకొని రథం మీద అలా వెళ్తారు కదా, అలా కాకుండా మామూలు బట్టలు వేసుకొని, మామూలుగా సాదా సీదా ప్రజలు ఎలా ఉంటారో అలాంటి బట్టలు వేసుకొని మారు వేషాల్లో వాళ్ళిద్దరూ వెళ్తారనమాట. ఎవరు? ఈ మహారాజు గారు, ఈ చతురుడు ఇద్దరు కలిసి వెళ్తారు. ముందు ఆ చతురుడు మహారాజు గారిని ఒక పొలం దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక రైతు పనిచేస్తూ ఉంటాడు. పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆయన చాలా సంతోషంగా పొలం పనులు చేసుకుంటున్నాడు. ఆ రైతు పొలంలో మిగతా పని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సంతోషంగా పాటలు పాడుకుంటూ పొలం పనులన్నీ చేసుకుంటున్నారు. నిశ్చింతగా హాయిగా సంతోషంగా ఉన్నారు. అప్పుడు చతురుడు అక్కడికి వెళ్ళి అడిగాడు అనమాట. రాజుగారిని కూడా తీసుకొని వెళ్ళాడు కదా, రైతు దగ్గరికి వెళ్ళాడు. రైతన్న, మేము ఇలాగ బాటసారులు అంటే ఎవరో తెలుసా? ఇలా వాళ్ళు వేరే ఊరు నుంచి వెళ్తున్నవాడు అనమాట, ట్రావెలర్స్. మేము ఇలా బాటసారులో మీ రాజ్యం నుంచి వెళ్తున్నాము. ఇక్కడ మీరు చాలా సంతోషంగా పొలం పనులు చేసుకుంటున్నారు. ఏమిటి మీ ఆనందానికి కారణం అని అడిగేట. అంటే ఆ రైతు అన్నట్ట, మాకేమిటి బాబు లోటు, మా మహారాజు గారు మమ్మల్ని అందరినీ కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారు, మాకే చింత లేదు, అందుకే మేము సంతోషంగా మా పనులు మేము చేసుకుంటున్నాము అని చెప్పేట రైతు. ఓహో అలాగా అనుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇద్దరు వెళ్ళారట. ఆ మాటలన్నీ విన్నట్ట రాజుగారు ఎదురుగుండానే కదా ఇవన్నీ అడిగాడు. సరే, అప్పుడు చతురుడు అన్నట్ట, పదండి మహారాజా, నేను మిమ్మల్ని ఇంకో చోటికి తీసుకెళ్తాను అని. ఎక్కడికి తీసుకెళ్ళాట? ఒక బడికి తీసుకెళ్ళాడు, అంటే స్కూల్. ఆ బడిలో పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారట. మాస్టర్ గారు ఏమొచ్చి మంచి మంచి పాఠాలు చెప్తున్నారట. పిల్లలందరూ చక్కగా సంతోషంగా పాఠాలన్నీ నేర్చుకుంటున్నారట. ఆ పిల్లలందరినీ చూపించాట. సరే అని అక్కడి నుంచి తీసుకెళ్ళాట ఇంకో చోటకి. ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలుసా? బజార్కి తీసుకెళ్ళాడు. ఆ బజార్లో ఏముంటుంది? ఆ సంత అంటాం అనమాట. ఆ సంతలో ఏముంటుంది? వర్తకులు ఉంటారు. వర్తకులు అంటే షాప్ కీపర్స్ అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారట, వాళ్ళ సామాన్లన్నీ అమ్ముతారు కదా, రకరకాల వస్తువులను అమ్ముతారు కదా, అవన్నీ కూడా చక్కగా అవి ఎంత కరెక్ట్ రేటుకే అమ్ముతున్నారట. మోసం లేకుండా, కల్తీ లేకుండా అన్నీ మంచి వస్తువులనే అమ్ముతున్నారట. మంచి పదార్థాలు, తిండి పదార్థాలు కూడా మంచివి, కల్తీ లేనివి అమ్ముతున్నారట. అలాగే ఎరువులు కానీ, ఎరువులు అంటే తెలుసు కదా, పంటలకి వేస్తాం ఫర్టిలైజర్స్, అవి కానీ, అలాగే బట్టలు కూడా మంచి బట్టలు అమ్మడం. అంటే ఎక్కడ కూడా
మోసము అవి లేకుండా నీతిగా వ్యాపారం చేస్తున్నారట ఆ వర్తకులు, అక్కడున్న వ్యాపారస్తులు. అలాగే కొనుక్కున్న వాళ్ళు కూడా చక్కగా కొనుక్కొని వెళ్తున్నారట. అవన్నీ కూడా చూపించారట రాజుగారికి దగ్గరుండి. అవన్నీ చూడండి మహారాజు గారు, వీటినన్నిటిని మీరు పరిశీలించండి, చూడండి ఇవన్నీ ఎంత నాణ్యంగా ఉన్నాయో అని. సరే అవన్నీ చూసేట. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? వైద్యశాలకు వెళ్ళాడు. వైద్యశాల అంటే హాస్పిటల్. అక్కడ రోగులందరికీ చక్కగా మంచిగా ట్రీట్మెంట్ అందిస్తున్నారట డాక్టర్స్, వైద్యులు. అవన్నీ చూపించారట. ఇలాగా రాజ్యంలో ఉన్న రకరకాల చోట్లకి తీసుకెళ్ళి వాటన్నిటినీ చూపించి తీసుకొని వచ్చాట. మళ్ళీ రాజుగారు ఈ చతురుడు ఇద్దరు తిరిగి సభకి వచ్చారట. ఆ రోజు సభలో, మళ్ళీ నెక్స్ట్ రోజు సభలో మహారాజు గారితో చతురుడు అంటున్నాడు, మహారాజా మనం ఇవన్నీ తిరిగి వచ్చాం కదా, మీకు ఎలా అనిపించింది అని. అంటే రాజు చెప్తున్నట్ట, ఆ వీరసింహుడు, నాకు చాలా సంతోషంగా అనిపించింది చతుర, నేను ఎంతో ఆనందపడ్డాను. నా ప్రజలందరూ ఇంత సౌఖ్యంగా ఇంత సంతోషంగా ఉన్నారు, అన్నీ ఇంత చక్కగా నీతిగా ధర్మంగా న్యాయంగా జరుగుతున్నాయి. ఈ విషయం అన్నీ నాకు తెలుసు, కానీ నేను ప్రత్యక్షంగా చూసేసరికి, నేను వాళ్ళని ఎదురుగుండా చూసేసరికి నాకు ఇంకా సంతోషంగా అనిపించింది అన్నట్ట. అప్పుడు చతురుడు చెప్పేట, మహారాజా చూసారా, ఇది మీ అసలైన సంపద, భాండాగారంలో ఉన్న సంపద కాదు, దానివల్ల కాదు మీ గొప్పతనం ఎక్కడ తెలిసిందో తెలుసా? ప్రజల ఆనందంలో తెలిసింది మీ గొప్పతనం. కొంతమంది రాజులు ఉంటారు, వాళ్ళ దగ్గర బోళ్ళంత సంపద ఉంటుంది, కానీ వాళ్ళు ప్రజలని అస్సలు పట్టించుకోరు. ప్రజలందరూ అయ్యో అని ఏడుస్తున్నా ఈ మహారాజులు విలాసాలలో మునిగి తేలుతారు. అలాంటి మహారాజుల దగ్గర ఎంత సంపద ఉన్నా కూడా ఆ మహారాజులు పేదవాళ్ళతోటే సమానం. కొంతమంది రాజులు ఉంటారు, వాళ్ళ దగ్గర అంత ధనం ఉండదు, అయినా సరే వాళ్ళు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తారు, ప్రజల సంతోషం కోసం ఎంతో కష్టపడతారు. అలాంటి మహారాజుల దగ్గర డబ్బు ఎక్కువ లేకపోయినా కూడా వాళ్ళు ధనవంతులతో సమానం. కాబట్టి ఏ రాజు గొప్పతనం కూడా వాళ్ళ భాండాగారంలో ఉన్న సంపదను బట్టి ఉండదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఆ మహారాజులు వాళ్ళ పిల్లల్లాగా, వాళ్ళ ప్రజల్ని వాళ్ళ పిల్లల్లాగా వాళ్ళు ఎంత సంతోషంగా వాళ్ళు చక్కగా చూసుకుంటున్నారో అన్న దాన్ని బట్టే ఉంటుంది. ఆ విధంగా చూస్తే మీ అంత గొప్ప రాజుగారు ఈ భూప్రపంచంలో ఉండరని మరొక్కసారి మీకు నిన్న తీసుకెళ్ళి చూపించాను కదా, ప్రత్యక్షంగా ఆ విషయం రుజువైంది. ప్రజలందరూ మీ పరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నారు, నీతిగా న్యాయంగా అన్ని పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో మీ గొప్పతనం కనిపిస్తుంది మహారాజా. మీ అంత గొప్ప రాజు ఈ ప్రపంచంలో లేరు. ఇది చెప్పడమే నా ఉద్దేశం. మీ సంపద బట్టి కాదు మీ గొప్పతనం, మీ ప్రజల ముఖంలో ఉన్న సంతోషాన్నే మీ గొప్పతనానికి రుజువుగా నేను చూపిస్తున్నాను అన్నట్ట. అంటే మిగతా మంత్రులందరూ కూడా అవును బాగా చెప్పావు చతుర, చాలా బాగా చెప్పావు అని మెచ్చుకున్నారట. మహారాజు గారు కూడా ఎంతో సంతోషించి ఈ చతురుడిని చాలా ఘనంగా సన్మానించారట. ఇదర్రా పిల్లలు, కథ నచ్చిందా మీకు? కాబట్టి మళ్ళీ మనం మరో కథతో కలుద్దాం. ఓకేనా? బాయ్.